హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయి రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ శారీస్ చూపించబోతున్నానండి. ఈ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ దొరుకుతూ ఉంటుంది, కానీ డిమాండ్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రీ బుకింగ్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇందులోనే ఇంకా బిగ్ బోర్డర్తో కూడా మనం ఫస్ట్ సారిగా పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత బిగ్ బోర్డర్తో రాలేదండి. ఖాదీ బై పట్టులో బిగ్ బోర్డర్స్ వచ్చాయి, అది వేరే స్టైలు, ఇది వేరే స్టైల్ అనమాట. చాలా బాగున్నాయి ఈ బిగ్ బోర్డర్ కూడా. కొంచెం పెద్ద బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి. అట్లాగే ఎప్పటిలాగానే చిన్న బోర్డర్ కూడా ఒక 5 కలర్స్ అయితే రీస్టాక్ చేసాము. 1 బై 1 చూసేద్దాం. మంచి రెడ్ కలర్ అండి, తేట రంగు, మంచి ఎరుపు, చాలా బాగుంది కలర్ అయితే. ఇది చక్కటి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి బోర్డర్లో రెండు వైపులా ఎల్లో కలరు ఒక వేలెడంత వెడల్పున పైన కింద వచ్చింది. మధ్యలో వచ్చేసి నియాన్ గ్రీన్ కలరు, దానిపైన సిల్వర్ జరీతో డాబీ బోర్డర్ అండి, వీవింగ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కలనేతగా ఒక 2 ఇంచెస్ వరకు టెంపుల్ బోర్డరు. ఈ బోర్డరు పైన వైపు కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ ఎలా ఉంటుందో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది. మీకు కావాలంటే బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవచ్చు, లేదంటే వేరే ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే బ్లౌజ్ అలా ఉంచేసారంటే సేమ్ శారీ లాగే ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ ఏమి తెలియదు, చక్కగా ఎక్కువ కుచ్చుళ్ళు కూడా వస్తాయి. గచ్చకాయ కలర్ అండి, గచ్చకాయ గ్రీన్ కిందకు వస్తుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు ఉంది. అట్లాగే బోర్డర్స్ వచ్చేసి ఇదిగోండి, కింది వైపు ఏమో పర్పుల్ కలరు, పైన వైపు ఏమో గ్రీన్ కలర్ ఈ వైలెట్లో కలనేతగా వస్తుంది. అట్లాగే ఈ పింక్ అండ్ రెడ్ కలనేతగానేమో ఈ బోర్డర్ వస్తుందండి మధ్యలో. దానిపైన సిల్వర్ జరీతో డాబీ వీవింగ్ బోర్డరు, ఇలా జరీ లైన్స్ కూడా వచ్చాయండి. అట్లాగే వైలెట్ కలరు శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా వచ్చింది. సేమ్ బోర్డర్ పైన వైపు కూడా కంటిన్యూ అవుతుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఎలా ఉంటుందో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది. టొమాటో పీచ్ కలర్ అండి, కలర్ అయితే బ్రైట్గా చాలా బాగుంది. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి, చాలా అందంగా ఉంది. చూడగానే కలర్ కాంబినేషన్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే బోర్డర్ విషయానికి వస్తే రెండు వైపులా గ్రీన్ కలర్ బోర్డర్ ఉందండి, అది కూడా బ్లూతో కలనేతగా. మధ్యలో వచ్చేసి ఓన్లీ బ్లూ కలర్ వస్తుంది, దానిపైన సిల్వర్ జరీతో డాబీ బోర్డరు. ఇక్కడ కాపర్ సల్ఫైడ్ బ్లూ అండ్ శారీ కలర్ కలనేతగా ఈ టెంపుల్ బోర్డర్ వస్తుంది. పైన వైపు కూడా సేమ్ అవే బోర్డర్స్ కంటిన్యూ అవుతాయండి. బ్లౌజ్ అయితే శారీ అంతా రన్నింగ్ ప్లెయిన్ ఎలా వస్తుందో అదే విధంగా బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గచ్చకాయ గ్రీన్లోనే ఇంకొక షేడ్ అండి, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే బోర్డర్స్ వచ్చేసి పైన కింద రెడ్ కలర్ వస్తుందండి, మధ్యలో వచ్చేసి రెడ్ అండ్ వైలెట్ కలనేత. ఈ ప్యానల్ పైన సిల్వర్ జరీ డాబీ బోర్డర్ వస్తుంది. అట్లాగే జరీ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇక రెడ్ కలరు శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ ఒక 2 ఇంచెస్ పైనే వస్తుందండి. సేమ్ బోర్డరు పైన వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అదే విధంగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, అంటే హ్యాండ్స్కి బోర్డర్తో కలిపి అట్లా వస్తుంది అన్నమాట. టొమాటో పింక్ కలర్ అండి, ఈ శారీకి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా బోర్డర్ ఏమో ఇదిగోండి, కింది వైపు మస్టర్డ్ ఎల్లో, పైన వైపు వైలెట్ అండ్ ఎల్లో కలనేత. ఇక్కడ వచ్చేసి కాపర్ సల్ఫైడ్ బ్లూ అండ్ ఎల్లో కలనేత. ఈ బోర్డర్ పైన సిల్వర్ జరీతో డాబీ వీవింగ్ బోర్డర్ వచ్చింది. అట్లాగే ఈ లైన్స్ కూడా ఉన్నాయి. ఎల్లో అండ్ శారీ కలర్ కలనేతలో ఈ టెంపుల్ బోర్డర్ అనేది వచ్చిందండి. సేమ్ బోర్డరు పైన వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే బ్లౌజు శారీ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఎలా ఉంటుందో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్ అండి, ఇది మ్యాంగో గ్రీను అట్లా చెప్పలేం, కానీ ఒక డార్క్ గ్రీన్ కలరు. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే ఈ పళ్ళు బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుందండి, దాదాపుగా 7 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. మల్టీ లైన్స్ వచ్చాయన్నమాట. కింది వైపు రెడ్, ఇక్కడ వచ్చేసి ఎల్లో మీద జరీ లైన్స్, మళ్ళీ రెడ్, మళ్ళీ ఎల్లో. అట్లాగే ఇక్కడ పింక్ పైన సిల్వర్ జరీతో డాబీ వీవింగ్ బోర్డరు 2 సార్లు వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన ఈ బోర్డర్ అంతా ఇక్కడ కూడా కంటిన్యూ అయింది.
పైన రెడ్ కలర్ టెంపుల్ బోర్డర్ శారీలో కలనేతగా వస్తుందండి. ఈ టెంపుల్ బోర్డర్ కానీ చీర మామూలు బోర్డర్ మొత్తం అంతా కలిపి దాదాపు 7-8 ఇంచెస్ ఉండొచ్చండి. కింది వైపు ఈ విధంగా ఉంది. ఇక పైన వైపు బోర్డర్ విషయానికి వస్తే రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో సింగిల్ లైన్ డాబీ బోర్డర్తో, అలాగే యాజ్ యూజువల్గా టెంపుల్ బోర్డర్తోనూ పైన వైపు బోర్డర్ వచ్చింది. మనకి గవాల్ని చూడగానే ఈ బోర్డర్స్ లుక్ ఎలా ఉందంటే గంగా జమున బోర్డర్ లాగా, అంటే కింది వైపు ఒకలాగా పైన వైపు ఒకలాగా కొంచెం కలర్స్ డిఫరెన్స్ ఉండి చూడగానే గంగా జమున బోర్డర్ లాగా అనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజు, శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ప్లెయిన్ వస్తుందండి. డార్క్ వైన్ కలర్ అండి, పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఈ చీర కూడా అద్భుతంగా ఉంది. ఈ వీడియోలో లాస్ట్ శారీ బట్ నాట్ లీస్ట్ ఈ చీర కూడా చాలా అందంగా ఉంది. గోల్డ్ శారీ అథెంటిక్ పళ్ళు వచ్చిందండి. అట్లాగే కింది వైపు వచ్చేసి బేబీ పింక్, రాణి పింక్, అలాగే పర్పుల్ కలర్, ఈ కాంబినేషన్స్ అన్నీ కలిసి ఈ డాబీ వీవింగ్ బోర్డర్ కానీ ఇలా ప్లెయిన్ బోర్డర్స్ పైన జెరీ లైన్స్ కానీ ఇవన్నీ వచ్చాయండి. అట్లాగే ఈ మజంతా పింక్ అండ్ శారీ కలర్ కలనేతగా ఈ టెంపుల్ బోర్డర్స్ అనేవి వచ్చాయి. సేమ్ బోర్డర్స్ అవే కలర్స్ తీసుకుని కొంచెం డిఫరెంట్గా పైన వైపు బోర్డర్ వస్తుందండి. ఇక్కడ బేబీ పింక్ లేదు, వైలెట్ అండ్ అది పర్పుల్ కలర్ అండ్ రాణి పింక్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చింది. సింగిల్ డాబీ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇక్కడ. అట్లాగే జెరీ లైన్స్ అయితే కంటిన్యూ అయ్యాయండి. టెంపుల్ బోర్డర్ కూడా కింద ఉన్నట్టుగానే పైన కూడా మెజంతా పింక్ అండ్ శారీ కలర్ కలనేతలో టెంపుల్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఏమో చీరంతా ఎలా ప్లెయిన్ వస్తుందో బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, ఎంత బాగున్నాయో కదా. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.